వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్. భారత నావికాదళ అమ్ముల పొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది. సముద్ర జలాల్లో శత్రు దేశాల యుద్ధ నౌకలపై ఓ కన్నేసి నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధునాతన వాటర్ డ్రోన్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. అన్ని దశల పరీక్షలను పూర్తి చేసుకున్నాక ఇది భారత నౌకాదళాల చేతికి రానుంది. దీంతో సముద్ర జలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం ద్విగుణకృతం కానుంది. నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు DRDO సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లోని తన ఖాతాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్ డ్రోన్ గా కూడా పిలుస్తారు. సరస్సులో వాటర్ డ్రోన్ను పరీక్షిస్తున్న వీడియోను DRDO తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఉపరితలంలో కాస్తంత మునిగి ప్రయాణిస్తూ ఈ ఆటోనమస్ వెహికల్ నిర్దేశిత పారామితులను అందుకుందని సంస్థ పేర్కొనింది. సోనార్, కమ్యూనికేషన్ సామర్థ్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ప్రదర్శించిందని ప్రకటించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఈ వాటర్ డ్రోన్ను అభివృద్ధి చేసింది. దాదాపు 6 టన్నుల బరువు ఉండే ఈ డ్రోన్ పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధ నౌకల సిబ్బంది కంట్లో పడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా మెల్లగా ముందుకెళ్తుంది. అత్యవసర సందర్భాల్లో గంటకు గరిష్టం 14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్ర జలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్ డ్రోన్ మెరుగుపరుస్తుందని DRDO పేర్కొనింది.